హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం తీసుకునే టాపిక్ క్రాషింగ్ ది ప్రాజెక్ట్. ఓకే, క్రాషింగ్ ప్రాజెక్ట్. సో క్రాషింగ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాషింగ్ ది ప్రాజెక్ట్. సో క్రాషింగ్ అంటే ఏంటి అంటే, సో ఒక్కొక్క సందర్భంలో సమ్ టైమ్స్ యు మే కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ యాజ్ ఎస్టిమేటెడ్ బిఫోర్. ఓకే, అంటే నువ్వు ఒక 6 monthsలో కంప్లీట్ చేయాలి అనుకున్నావు ఒక ప్రాజెక్ట్ తీసుకొని, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా 5 months 15 daysలోనే కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఓకే, 6 monthsలో కంప్లీట్ చేయాలి అనుకున్న ప్రాజెక్ట్ 5 months 15 daysలోనే కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అలా ఎర్లీగా కంప్లీట్ చేయాల్సి వచ్చినప్పుడు అన్ని రకాల పనులు మనం చేసే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని పనుల యొక్క టైం పీరియడ్ని, యాక్టివిటీస్ యొక్క టైం పీరియడ్ని మనం రెడ్యూస్ చేయలేం. సో ఏ యాక్టివిటీ యొక్క టైం పీరియడ్ని రెడ్యూస్ చేయొచ్చు, ఎంతవరకు చెయ్యొచ్చు అని చెప్పుకునేది క్రాషింగ్ ప్రాజెక్ట్. ఓకే, వన్స్ అగైన్, సో సమ్ టైమ్స్ మీరు అనుకున్న ప్రాజెక్ట్ 6 months డ్యూరేషన్ తీసుకున్నారు. ఓకే, 6 months డ్యూరేషన్ని మనం ఏం చేస్తున్నాం, దాన్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఎంతకి చేస్తున్నాం? 5 months 15 daysకే రెడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఇలా రెడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు మరి అంటే ఇంకా 15 days మనం ముందుగానే తగ్గించేసేసుకుంటున్నాం. ఇప్పుడు 6 monthsలో మనం డిఫరెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తేనే కదమ్మా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. సో ఈ యాక్టివిటీస్ అన్నిటి యొక్క టైం పీరియడ్ని మనం రెడ్యూస్ చేయలేము. ఈ యాక్టివిటీస్లో కొన్ని యాక్టివిటీస్ యొక్క టైం పీరియడ్ని మాత్రమే రెడ్యూస్ చేయగలం. ఆ యాక్టివిటీస్ ఏంటి, ఎలా రెడ్యూస్ చెయ్యాలి అని చెప్పటమే క్రాషింగ్ ది ప్రాజెక్ట్. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఇంకొక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే, సమ్ టైమ్ మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, 6 months డ్యూరేషన్ తీసుకున్నారు, కానీ ముహూర్తం వచ్చేసి గృహప్రవేశ ముహూర్తం 5 months 15 daysలోకి వచ్చేసింది. సో ఏం చేయాలి? 6 monthsలో ఇల్లు కట్టడం అంటే ఇట్ ఇంక్లూడ్స్ విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, అవునా కదా? ముందు పిల్లర్స్ వేయాలి, స్లాబ్ వేయాలి, ఆ తర్వాత వాల్స్ కట్టాలి, ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంటీరియర్ చేయించుకోవాలి, ఆ తర్వాత ప్లంబింగ్ చేయించుకోవాలి, ఆ తర్వాత సమెక్స్, ఇట్లా రకరకాల పనులు నువ్వు చేయించాలి. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పిల్లర్ వేసావు కనీసం 10 days నువ్వు ఆగిపోవాలి, వాటరింగ్ ఇచ్చుకుంటూ ఆగిపోవాలి. లేదు నేను నిన్న పిల్లర్ వేసా కదా ఇవాళ కడతానంటే ఆగుతుందమ్మా? ఆగదు. అంటే ఈ యాక్టివిటీకి డ్యూరేషన్ అనేది మనం ఇవ్వాల్సిందే. అలానే స్లాబ్ వేసావు, 21 days ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇక్కడ డ్యూరేషన్ తగ్గించడానికి లేదు. ఓకే, కానీ నువ్వు వాల్స్ కట్టేటప్పుడు నెంబర్ ఆఫ్ వర్కర్స్ని ఎక్కువ మందిని పెట్టుకున్నట్టయితే నువ్వు ఎర్లీగా కంప్లీట్ చేసుకోవచ్చు, అంటే ఈ యాక్టివిటీ డ్యూరేషన్ని తగ్గించుకోవచ్చు. అలానే ఇంటీరియర్ కూడా అంతే, టైం పీరియడ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఎక్కువ మంది వర్కర్స్ ద్వారా. ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇలా చేసుకోవచ్చు, అవునా కదా? సో ఇలా ఏ యాక్టివిటీని మనం ఇక్కడ ఇల్లు కట్టడము అనేది మనకు తెలిసిన యాక్టివిటీ కాబట్టి, అందులో ఏమేమి ఉన్నాయి తెలిసిన ప్రాజెక్ట్ కాబట్టి, ఈ ప్రాజెక్ట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకున్నాం. కానీ ప్రతిసారి ఇలా అన్ని ప్రాజెక్ట్స్లో మనం చేయలేం కదా. సో ఏ ప్రాజెక్ట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పటమే ఈ క్రాషింగ్ ది ప్రాజెక్ట్. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ లిటిల్ బిట్ కొద్దిగా థియరిటికల్ పార్ట్ అండ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చెప్పే థియరీ అనేది, ఇందులో సంబంధించిన థియరీ అనేది ఏదో షార్ట్ ఆన్సర్గా రావచ్చు, లేక అంటే 2 marks క్వశ్చన్గా రావచ్చు, లేదా నెంబర్ ఆఫ్ పాయింట్స్ కలిపి 10 marks క్వశ్చన్గా కూడా రావచ్చు, ఏదైనా ఛాన్స్ ఉంది. సో లిటిల్ బిట్ ఫస్ట్ వన్ చెప్పుకుందాం. ఏంటది? మనము థియరీ పార్ట్ చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ క్రాషింగ్ అనేది అర్థమైంది కదమ్మా. సో కొన్ని యాక్టివిటీస్ యొక్క టైం పీరియడ్ని రెడ్యూస్ చేస్తున్నాం టు కంప్లీట్ ది ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్, ఫర్ ఎర్లీ కంప్లీషన్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. అండ్ విచ్ ఆర్ దోస్ యాక్టివిటీస్? సో దోస్ యాక్టివిటీస్ ఆర్ క్రిటికల్ పాత్ మెథడ్లో
సిపిఎంలో ఏవైతే యాక్టివిటీస్ వచ్చాయో, అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇంతకుముందు క్రిటికల్ పాత్ చేసినప్పుడు లాస్ట్కి సిపిఎంలో ఇలా రాసుకున్నాం, A to B, B to D, D to E, E to G అని. సో దీస్ ఆర్ ద యాక్టివిటీస్ అండర్ క్రిటికల్ పాత్. ఈ యాక్టివిటీస్ ని మాత్రమే మనము రెడ్యూస్ చేయగలం. వీటి యొక్క టైం పీరియడ్ ని మాత్రమే రెడ్యూస్ చేయగలం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మా క్లాస్ వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి బెటర్. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. స్కిప్ చేశారు అంటే మధ్య మధ్యలో ఉన్న పాయింట్స్ అన్ని మిస్ అయిపోతారు. సో ఏంటి ఏవైతే మనం క్రిటికల్, ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను చెప్పిన ప్రీవియస్ లింక్లో నేను ఇచ్చిన ప్రాబ్లం అమ్మ ప్రీవియస్ క్లాస్లో. సో దాన్ని చెప్తున్నాను, ఏవైతే మనము క్రిటికల్ పాత్లో ఉన్నామో ఈ యాక్టివిటీస్ వరకే క్రాష్ చేయగలము. ఓకే, సో ఫస్ట్ వన్. అండ్ సెకండ్ పాయింట్, నౌ ఇక్కడ కొత్తగా తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే నార్మల్ కాస్ట్ అంటే ఏంటి, క్రాష్ కాస్ట్ అంటే ఏంటి, కొత్త పదాలు ఇవి. ఓకే, నార్మల్గా నువ్వు 6 monthsలోనే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే నీకు పట్టే కాస్ట్ని నార్మల్ కాస్ట్ అంటావు. కానీ నువ్వు ఎర్లీగా కంప్లీట్ చేయాలి అంటే ఇంకొంచెం మంది వర్కర్స్ని ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది, రా మెటీరియల్ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా నువ్వు ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వాటికి అయ్యే కాస్ట్, ఎక్స్ట్రా అడిషనల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము క్రాష్ కాస్ట్ అంటాం. ఓకే, సో నార్మల్ కాస్ట్ అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ విత్ ఇన్ టైం పీరియడ్లో కంప్లీట్ చేయడానికి అయ్యే కాస్ట్ని నార్మల్ కాస్ట్ అంటాం. అలా కాకుండా ఎర్లీ కంప్లీషన్ కోసము ఏదైతే అడిషనల్ కాస్ట్ నువ్వు ఇంకర్ చేస్తున్నావో దానిని మనము క్రాష్ కాస్ట్ అంటాం. ఓకే, సో కమింగ్ టు సెకండ్ వన్, నౌ వాట్ ఈస్ నార్మల్ టైం అండ్ వాట్ ఈస్ క్రాష్ టైం. ఇప్పుడు నార్మల్ టైం అంటే దిస్ వన్ ఈస్ ద నార్మల్ టైం. ఓకే, అండ్ దిస్ వన్ ఈస్ ది క్రాష్ టైం. ఓకే, సో నార్మల్ టైం అనేది నార్మల్ క్రాష్ టైం కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అలానే నార్మల్ కాస్ట్ అనేది క్రాష్ కాస్ట్ కంటే ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. బాగా వినండి, నార్మల్ టైం ఈజ్ మోర్ దాన్ క్రాష్ టైం. ఓకే, సో నార్మల్ టైం ఈజ్ గ్రేటర్ దాన్ క్రాష్ టైం. అలానే నార్మల్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ క్రాష్ కాస్ట్. నార్మల్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ క్రాష్ కాస్ట్. ఈ రెండిటికి మధ్య ఉన్న రేషియోనే మనము కాస్ట్ స్లోప్ అంటాం. ఈ వర్డ్ బాగా గుర్తుంచుకోవాలమ్మా, దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ది. కాస్ట్ స్లోప్ అంటాము. కాస్ట్ స్లోప్ ఈక్వల్ టు డెల్టా సి బై డెల్టా టి. ఓకే, సో డెల్టా సి అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ కాస్ట్ బై చేంజ్ ఇన్ టైం. చేంజ్ ఇన్ కాస్ట్ బై చేంజ్ ఇన్ టైం. సో ఇక్కడ చూడండి, నార్మల్ టైం కంటే క్రాష్ టైం పెద్దగా ఉంటుంది. అలానే నార్మల్ కాస్ట్ కంటే క్రాష్ కాస్ట్ ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది. నా దీన్ని మనం ఏమంటున్నాము, కాస్ట్ స్లోప్ అంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఈస్ కాస్ట్ స్లోప్, దట్ ఈస్ డెల్టా సి బై డెల్టా టి, చేంజ్ ఇన్ కాస్ట్ బై చేంజ్ ఇన్ టైం. ఇది ఎప్పుడు కూడా నెగిటివ్ రాదు. ఇది నెగిటివ్ వచ్చింది అంటే మీ ప్రాబ్లం తప్పన్నట్టు. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం, దిస్ థియరీ. నౌ నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ లింక్లో మనము హౌ టు క్రాష్ ఎ ప్రాజెక్ట్ అనేది చెప్పుకుందాం. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ లెంతీ వీడియో. నెక్స్ట్ క్రాషింగ్ ద ప్రాజెక్ట్ అనేది కూడా కొంత లెంతీ అవుతుంది. ఈ క్లాస్ మీకు అర్థమై ఉంటే మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఇన్ దట్ కామెంట్ బాక్స్ ఫ్రమ్ శారదాస్ లెర్నింగ్ హబ్. Bye.